అమ్మో! నిన్న పుసుక్కుని నేను అన్ని గుండ్లే అన్నాను కదా! ఇప్పుడు మాస్క్ మ్యాను అసలే హిస్టరీ ఉందంట. చితక్కొట్టేవాడట. అందుకని మరి ఏవండీ ఏమనుకోద్దు. ఇమాన్యుయల్ గారు కూడా మిమ్మల్ని గుండంకులు అన్నారు. సారీ చెప్పే కదన్నా అది. జాగ్రత్త, నేను కూడా మాట్లాడి సారీ చెప్పనా. బాడీ షేమింగ్ వరకు వెళ్ళొద్దు. ఎవరు అంకుల్ ఎవరు గుండు. గుండంకులు అనడం ఏంటి నాకు అర్థం కాదు. మనకేమన్నా చాలా రెపంజల్ అమ్మాయిలాగా ఇంత బారుగా ఉందా జుట్టు ఏమన్నాను ఎలాగంటారండి నాకు అసలు అర్థం కాదు. గుండ్లు ఉంటాయి జుట్టు ఊడిపోతే గుండె అయిపోతుంది. దానికి మీరు గుండంకులు అండం ఏమిటి నాకు అర్థం కాదు. గుండంకులు ఒక ఆయన మన లలిత జ్యువెలర్స్ ఆయన అంతే. అందుకని ఇంకా వచ్చిపోయేవారు అందరినీ గుండు అన్నదాన్ని గుండు ఎందుకైంది? మన బిగ్ బాస్ చేతబడి కోసం సమకూర్చుకుంటున్నాడు కదా జుట్టు. మనకి ఆనవాయితీ ఉంది. అదంతా ఎక్కడ ఒక బిగ్ బాస్ సీజన్ 1 నుంచి పోగేసిన జుట్టు. ఈ పాటి సేవరం ఎంత అయి ఉంటుందో రపంజల్ హెయిర్ కూడా పనికిరాదు, అంత అయిపోయి ఉంటుంది. అందుకని ఆయన పోగేసుకుంటున్నాడు. ఒక ఏమిటి గుడ్ కాజ్ కోసం ఇచ్చాడు. ఎవడు మన మాస్క్ మ్యాన్ గారు మన బిగ్ బాస్కి అందజేశారు జుట్టు. దానికి మీరు అలా ఎలా అంటారు అసలు నాకు అర్థం కాదు. మనకి ఏమైనా ఉందా? ఇక్కడ వరకు పోయింది, ఇక్కడ నుంచి ఉంది ఇమాన్యుయల్ గారు. అందుకని మీరు ఏమన్నా కూడా ఈసారి నుంచి జోక్ అంటారు కానీ మళ్ళీ శృతిలో కలిపేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి జోకులు మాత్రం కానీ బాడీ షేమింగ్ అసలు పప్పి షేమింగ్ సాంగ్ కూడా వచ్చేసింది. అందుకని ఇలాంటి బాడీ షేమింగ్ పప్పి షేమింగ్ చేసుకోండి కావాలనుకుంటే రామ్ పోతినేని లాగా. అందుకని బాడీ షేమింగ్ కాంప్లో అస్సలు చేయాల్సిందే ఇవే మనకి కాంటెంట్ వస్తాయి మన బిగ్ బాస్కి. అందుకని మీరు ఏం చేస్తారంటే చేయకండి. ఇలాంటివి అసలు చెయ్యొద్దు, చెయ్యనే కూడదు.